హలో హాయ్ ఎవ్రీవన్. నేను ఒక స్టార్టప్ స్క్వేర్ అనేసి ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్కి అటెండ్ అవ్వబోతున్నాను. ఇంకా ముంబైలో ఉన్న మలాడ్ నుంచి, అంటే నేనున్న లొకేషన్ పీజీ నుంచి మలాడ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఇంకా అక్కడి నుంచి అంధేరికి వెళ్ళాలి రైల్లో. దాని తర్వాత మెట్రోలో అంధేరి నుంచి జేబీ నగర్, అక్కడ ఈవెంట్ అనమాట. ఇంకా ఇప్పుడే మలాడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరాను. యాక్చువల్లీ నేను నడుచుకొని వచ్చి ఉంటాను, బట్ ఆఫ్టర్నూన్ బాగా ఎండగా ఉంది కాబట్టి ఆటో తీసుకున్నాను. ఆటో మినిమం ఫేర్ వచ్చేసి 23 రూపీస్. ఇక కాసేపు వెయిట్ చేశాను అండ్ కొంతసేపు తర్వాత లోకల్ ట్రైన్ అయితే వచ్చింది. మోస్ట్లీ ఎవ్రీ 5 to 8 మినిట్స్గా ఒక ట్రైన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ట్రైన్లో అంధేరికి వచ్చేసాను. ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను అనమాట, అంధేరి మెట్రో స్టేషన్కి. ఇక అక్కడ ట్రైన్ అంటే మెట్రో కోసం ఎదురు చూసి కాసేపు తర్వాత వచ్చేసింది. ఇక్కడి నుంచి లైక్ జేబీ నగర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. 20 రూపీస్ మెట్రోలో మినిమం టికెట్. మామూలుగా లోకల్ ట్రైన్ అయితే 5 రూపీస్. ఇంకా మెట్రో దిగేసి ఈవెంట్ జరుగుతున్న ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది జేబీ నగర్లో ఉన్న లొకేషన్ అనమాట. ఇక ఫైనల్గా ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాను. అండ్ ఆల్మోస్ట్ క్రిస్మస్ సీజన్ కాబట్టి అక్కడ, అంటే డిసెంబర్లో నేను షూట్ చేసింది, అప్పుడు అక్కడంతా అంటే డెకరేషన్ చేసినారు. ఆ బిల్డింగ్ చూడటానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇంక ఫైనల్గా వచ్చేసాను. ఇక కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. We will give you practical. So we will be in contact with most of the founders or angel investors, and we will take your ideas and make you, start out, make you, okay, work towards it. And if you finish, your company, you will be getting equity in our company. So basically, virtually zero ho jayega tumhara cost, right? So our course is going to be 3 lakhs for 9 months, and once you finish the course and make your startup company, तुमने अपना company बना दिया, is out there, you will be getting a full refund of 3 lakhs at the end of the course. But if you fail to do so, then we'll be, we can't really offer you anything afterwards. Now how we guarantee that is because जैसे जैसे कोर्स चल रहा रहेगा, we'll be telling you what tasks to do exactly, कैसे कैसे लोगों को अप्रोच करना है, what will be your strategy, how will you get into the market, and we will be setting you up with the investors, so you can pitch your idea to the investors. If the investors like it, they can invest in your idea, and once you are basically pass out from this course, you are basically getting a full refund of your money. So one crore is a very small money. The problem over there is that there's a lot of online businesses like ఇక్కడ వింటున్నారుగా, ఏదైతే ఇందాక ప్రపోజ్ చేసిన ఐడియా వచ్చేసి మా టీం ఫైనలైజ్ చేసిన ఐడియా అనమాట. ఇక్కడ ఎలా అంటే అందరూ ఒక చోటు చేరి వాళ్ళకి ఏదైనా స్టార్టప్ ఐడియా ఉంటే అవి డిస్కస్ చేస్తారు, అవి నోట్ చేసుకొని వాళ్ళని ఫాలో అప్ అవుతారు అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ అంటే ఎలాంటి ప్రాఫిట్స్ మన నుంచి ఆశించరు, మన నుంచి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అలాంటివి ఆశించరు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక జస్ట్ ఫ్యూచర్లో ఏదైనా స్టార్టప్ బిల్డ్ చేద్దాము అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను అక్కడ కొంతమందిని కలిశాను. కొన్ని లైక్ ఇలా ఒక ఐడియా నుంచి ప్రోడక్ట్గా మారుతుంది అనేసి ఒక ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే అయిందనమాట. పూర్తిగా అయితే ఇంకా అంటే అది జస్ట్ బిగినింగ్ కాబట్టి ఇంకా ఏమి డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ డిఫరెంట్ పీపుల్ని అయితే మీట్ అయ్యాను. అండ్ లింక్డ్ఇన్ కనెక్షన్స్ అలా వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని అలా పరిచయం చేసుకున్నాను అనమాట. అక్కడికి కొన్ని స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ మిడ్ రేంజ్ కంపెనీ ఫౌండర్ ఆర్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా వచ్చారనమాట. అండ్ ఇది కండక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే సైడ్లో నిలబడుకున్నారో వాళ్ళు కైండ్ ఆఫ్ ఎలాంటివి అంటే ఏమీ ఆశించకుండా జస్ట్ ఇలా ఐడియాస్తో ఫర్దర్గా వెళ్ళచ్చు అనేసి ఒక మోటివ్తో ఉన్నారనమాట. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు, కొంతమంది ఓన్ స్టార్టప్ మీద వెళ్దాము అనేసి ఐడియా మీద వర్క్ చేస్తున్నారు.
అండ్ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది స్టార్టప్స్ మీద. అండ్ నేను అలా ఇది కూడా ఒక వేనే కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తే లైక్ కొంచెం ఐడియా వస్తుంది అండ్ డిఫరెంట్ పీపుల్ని మీట్ అవ్వచ్చు అనేసి లైక్ సండే రోజైనా కూడా, సండే ఆర్ సాటర్డే అనుకుంటా, వెళ్ళాను అనమాట. అండ్ ఫైనలీ ఈవెంట్ అయితే అయిపోయింది, బయటకు వచ్చేసాను. ఇది నైట్లో వ్యూ. ఆల్మోస్ట్ 3 to 6 o'clock వరకు అయితే ఈవెంట్ ఉండిందనమాట. ఇంకా అలా బయటకు వచ్చేసాను. పక్షుల శబ్దం అయితే భయంకరంగా వస్తుంది, చాలా బాగుండింది ఆహ్లాదకరంగా. ఇక అలా మెట్రో తీసుకొని మళ్ళీ అంధేరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి లోకల్ ట్రైన్కి మలాడికి వచ్చేసాను. అక్కడి నుంచి పీజీకి నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. అండ్ దిస్ ఈజ్ హౌ మై డే. ఓకే, బాయ్.